శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బు ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, జెర్మియా చాప్టర్ 18 వర్స్ 6. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథంలో చాలా అద్భుతమైన మాట దేవుడి దినాన్ని నీకు అనుగ్రహిస్తున్నారు, నీతోనే మాట్లాడుతున్నారు. కేవలం నీకు పరలోకం నుండి ఆలోచన చేసి నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఏంటంటే, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? కుమ్మరి మట్టికి ఏం చేశాడు? కుమ్మరి మంటికి ఏం చేస్తాడో పైన తెలియపరిచాడు. చూడండి ఒకసారి మనం 3వ వచనం చూస్తే, 18వ అధ్యాయం 3వ వచనం చూస్తే మీనింగ్ అంతా అక్కడ కనబడుతుంది. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఇది కుమ్మరి చేసే పని. అంటే కుమ్మరి అంటే కుండలు తయారు చేసేటువంటి వ్యక్తి మంటిని చక్కగా తయారు చేసి దాన్ని ఒక పొజిషన్ తీసుకొస్తాడు. ఎంత శాండ్ వేయాలో, ఎంత డస్ట్ వేయాలో అంతా వేసి ఇసుక మట్టి అన్ని కలిపి దాంట్లో ఒక జిగురు వచ్చే వరకు దాన్ని దున్నల చేత, బర్రెల చేత తొక్కించి మళ్ళీ ఆ మట్టి అంతా కూడా రాయి లేకుండా జల్లెడి పెడతాడు దాన్ని. నేను కుమ్మరింటికి వెళ్ళి నేను కూడా చూశాను కానీ చెప్తున్నాను. జల్లెడి పట్టి దాన్ని చాలా ఒక్క చిన్న స్టోన్ కూడా అందులో లేకుండా, ఒక గడ్డి పరకు కానీ ఏది కూడా చెత్త అందులో లేకుండా వడకడతాడు అనమాట. వడకట్టింది దాన్ని ఒకరోజు మళ్ళీ నిలువుంచుతాడు. నిలువుంచి కొంచెం లైట్ డ్రై అయిన తర్వాత అది కుండ చేయటానికి అనుకూలమైనటువంటి మట్టిగా తయారు చేసుకుని సారె మీద పెడతా ఉంటారు. సారె అనేది ఇలాగ చక్రం ఉంటుంది. చక్రం మీద మధ్యలో ఆ మట్టి ముద్ద, అంటే చిన్న పాత్ర చేయాలంటే చిన్న పాత్ర, పెద్ద చేయాలంటే కొంచెం పెద్ద ముద్ద పెడతారు. ఒక లైట్ అంటే మనకి ఒక 10 లీటర్స్ పట్టేది ఒక కుండ చేయాలంటే దానికి సంబంధించిన క్వాంటిటీ ఉన్నటువంటి మట్టి ముద్ద పెడతాడు. పెట్టి ఒక కర్ర పెట్టి ఆ వీల్ని తిప్పుతాడు అనమాట. తిప్పుతున్నప్పుడు అది పైకి వస్తుంది. గట్టిగా తిప్పి వదిలేసి ఈ మట్టి ముద్ద మీద ఏం చేస్తాడంటే ఆయన చేయి పెడతాడు. చేయి పెట్టి కొంచెం వాటర్ తీసుకుని దాన్ని అలా పెడితే ఈ చక్రం తిరగటంలో ఈ మట్టి ముద్దలా తిరుగుతూ ఉంటుంది. ఈ మట్టి ముద్ద మీద ఈ చెయ్యి, ఈ కుమ్మరి వాని చెయ్యి, ఈ ఫింగర్స్ ఇలా మారుతాయి అనమాట. ఇలా మారినప్పుడు ఆటోమేటిక్గా అది అలా షేప్ ఇలా పొట్టలాగా వచ్చి దానిపైన ఇలా పెడతాడు. మళ్ళీ బటన్ వేలు పెట్టినప్పుడు అది ఏమవుతుంటే పైన మంచి అంచులాగా వస్తుంది, పైన వాటర్ పట్టుకునేదిలాగా వస్తుంది. ఇలాగ ఆయన అనుకున్నట్టు చేస్తాడు. చేసిన వెంటనే ఏం చేస్తాడంటే చిన్న థ్రెడ్ తీసుకుని లాస్ట్లో ఇలా కట్ చేస్తాడు. కట్ చేస్తే వెంటనే పాత్రలో చేతికి వచ్చేస్తుంది. అలా వచ్చిన వెంటనే దాన్ని అలా చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంకోటి చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఇంకొకటి. 1 by 1 చేసిన తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఇవన్నిటిని తీసుకెళ్ళి అంటే అగ్నిలో కాలుస్తాడు అన్నమాట. కాల్చిన తర్వాత బాగా డ్రై అయిపోతుంది కనుక దానికి కలర్స్ వేస్తాడు, అమ్ముతాడు, చేస్తాడు. ఈ చేసినప్పుడు కాల్చక ముందు ఏం చేస్తాడంటే
ఒక లైన్ పెట్టుకుంటాడు. ఆ లైన్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక పాత్ర బీట కొట్టింది అనుకోండి, బీట కొట్టి లేకపోతే ఒకటి షేప్ ఇలా సైడ్కి వెళ్ళిపోయినా ఒక్కొక్క పాత్ర ఏమవుతుంటే 2 ముక్కల కింద అయిపోతుంది. అంటే ఏదో చిన్న గడ్డి ముక్కో లేకపోతే చెత్త ఎక్కడో ఒకటి ఉంటే అది ఏం చేస్తే బేట కొట్టేసి బదులు కొడుతున్నాడు. బదులు కొట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇది పాడైంది కదా తీసేయడు దాన్ని. అన్ని పాత్రలు ఎలాగున్నాయో మళ్ళీ దీన్ని తీసుకుని మళ్ళీ ఒక ముద్ద చేసేస్తాడు. ఇడిపోయినటువంటి 2 పార్ట్లుగా అంటే సెపరేట్ అయినటువంటి ఆ మట్టిని మళ్ళీ ఒకటి చేసి మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ సారి మీద పెడతాడు. పెట్టి మరొక పాత్ర చేస్తాడు. బాగా గమనించండి, ఇదనమాట. అసలు ఇర్మియా ప్రవక్తని దేవుడు కుమ్మరివాని ఇంటికి వెళ్ళి నువ్వు నీకు ఒక విషయం చెప్తాను చెప్పని, ఇర్మియా పెద్ద ప్రవక్త అంటే దేవుడు తరచూ ఇర్మియాతో మాట్లాడుతుండేవారు. ఇర్మియాని కుమ్మరి ఇంటికి వెళ్ళమంటే కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా యెహోవా దేవుడు చెప్తున్నమాట. ఆయన చేతిలో గమ్మున ఎలా తీసుకున్నప్పుడు అది ఇడిపోతే మరలా ఏం చేస్తాడంటే ఆ కుమ్మరి దాన్ని తీసి మళ్ళీ మట్టి చేసేస్తాడు. మళ్ళీ ముద్ద చేసి ముద్దను మళ్ళీ దాని మీద పెట్టి మళ్ళీ కొత్త పాత్ర చేస్తాడు. అలాగనే నీ జీవితంలో నీ కుటుంబంలో తెలియని శోధన, భయంకరమైన కష్టం, లేకపోతే ఫ్యామిలీ ఇడిపోయేంత బాధ, బహుశా రోగము, ఆర్థిక ఇబ్బంది ఏదో వచ్చి నీ జీవితం అంతా పగిలిపోయినట్టు అయిపోయింది నా చరిత్ర, ఇంక నాకు బ్రతుకు లేదు అనుకున్న కాడికి వెళ్ళిపోయావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా కొత్త పాత్రగా నిన్ను చేయబోతున్నాడు ఆయన. చూడు, మరొక డిజైన్ చేస్తున్నాడు అనమాట. పోయిన నీ జీవితాన్ని కొత్త జీవితంగా మారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన చేతుల్లోనే ఉన్నావు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, అందుకనే ఇన్ని విషయాలు మీకు చెప్పవలసి వచ్చింది. ఏంటంటే, ఇశ్రాయేలు వార్లరా, జెర్మియా చాప్టర్ 18:6, ఇశ్రాయేలు వార్లరా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కుమ్మరి తన చేతిలో ఇడిపోయిన పాత్రని మరొక పాత్ర ఎలా చేస్తున్నాడో, మీకు కష్టాలు కలిగి బాధ కలిగి జీవితం పగిలిపోయిందని ఏడుస్తున్నావు కదా, కుటుంబం పాడైపోయింది, నా బ్రతుకు కూలిపోయింది, నా బిడ్డ జీవితం ఇలాగ అయిపోయింది, నా వ్యాపారం అలాగ అయిపోయింది, నా జీవితంలో నెమ్మది లేదు, ఇంకా నేను బ్రతుకును, నాకు ఎవరి వైపు చూడాలని లేదు, బంధువులతో మాట్లాడాలని లేదు, నా జీవితం అంతా కూడా మోసపోయాను, నా జీవితం అయిపోయింది, క్లోజ్ అనుకుని ఏడుస్తున్నావు కదా, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు కదా. అందుకే దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేతిలో ఉన్నావు అంటే మరలా నిన్ను ఒక నూతన పాత్రగా కడుతున్నాడు. విలువలేని పాత్రగా ఉన్న నీకు ఆయన విలువిచ్చి మళ్ళీ ఘనతకు ఎక్కించబోతున్నాడు. నీవు ఆయన చేతిలో ఉన్నావు, భయపడకు. ఆత్మనికి తోడై ఉండును గాక. ఆమేన్. జీవం గల దేవుని సన్నిధానంలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు. యేసయ్య వాక్యం ఎక్కడ వెదజల్లబడుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. గారిడి చేస్తే అద్భుతాలు జరగవు, మంత్రాలు చదివితే అద్భుతాలు జరగవు. జరుగుతున్నట్టు కనపరుస్తారు కానీ అసలైన స్థిరమైన అద్భుతం ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడ వాక్యము మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో అక్కడే దేవుని కార్యములు తాండవాడుతాయి. ఆమె మరి ఏదేమైనా ఒక బలమైన ఆశీర్వాదాన్ని నీకు ఒక కిరీటం ఇవ్వటానికి దేవుడు ఇక్కడ తోడుకొని వచ్చి ఉన్నాడు. అది ప్రకటించడానికి నన్ను తోడుకొచ్చాడు. ఆయన పని ఎవరి చేత అలా జరిగించాలో అలా జరిగించుకుంటూ ఉంటుంటాడు. ఇంతవరకు మన ప్రార్థనల ద్వారా మరి 5,892 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందరూ కూడా గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆమేన్. చూడండి, గుంటూరులో 21 సంవత్సరానికి వారికి పెళ్ళయింది. 21 సంవత్సరం అయింది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు కూడా విఫలం అయిపోయినాయి. భూత వైద్యుల దగ్గర కూడా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా ముందు ఫీజు కట్టాలి. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఏం కట్టాలి? ఫీజు కట్టాలి.
ఏ ఫీజు లేని వైద్యుడు ఎవరంటే యేసయ్య. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లేదు నేను ఎంతో కొంత కడతాను సరే తర్వాత కడిదిగానిలే అనేవాడే యేసయ్య. ముందు నువ్వు రా అంతే, నీకు ముందు ఇమీడియట్లీగా నీకు నేను ఉన్నాను, నీ కొరకు సిలువ వేయబడ్డాను, నీ కొరకు రక్తం కార్చాను, నీ కొరకు మరణం అయ్యాను, తిరిగి లేచాను, పునరుద్ధాను నేనున్నానని చెప్పేవాడు పరమ వైద్యుడు యేసయ్య. ఆమేన్. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వీరు గుంటూరులో. వీరు వచ్చి సాక్ష్యం చెప్పారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాం, 10 లక్షల వరకు ఖర్చు చేస్తాం. తైలాభిషేకానికి వచ్చిన తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కుమారుడు పుట్టాడు. చూడండి ఆ సాక్ష్యం విందాం. ఎంత గొప్ప కార్యం ఇది. మనం ఏదైనా ఇక్కడ గారిడి చేసేది ఏదైనా ఉందా అక్కడ చూద్దాం. ఆ సాక్ష్యం విందాం. వీరికి వివాహం జరిగిన 21 సంవత్సరాలకండి దేవుడు వారు ఎన్నో వైద్యాలు, భూత వైద్యాలు ఇవన్నీ చేయించుకొని దగ్గర 10 లక్షల వరకు వీరు ఖర్చు చేయడం జరిగింది ఆ గర్భఫలం కోసం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారు పొందుకోలేకపోయారు. వారు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు, దేవుడు మీకు కుమారుని ఇస్తారని ప్రార్థన చేసి అభిషేకం చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వివాహం జరిగిన 21 సంవత్సరాలకి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కలిగింది. దైవజనులు ప్రార్థన ద్వారా వారికి గర్భఫలం పొందుకున్నారు. చక్కటి ఆరోగ్యమైన కుమారుని దేవుడు వారికి దయచేశారు. వారింటి పేర్లలో అందరికీ ఆడపిల్లలు పుడుతున్నప్పుడు ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు మీకు కూడా ఆడపిల్ల పుడుతుందని అందరూ అంటుండేవారంట. కానీ తను ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు మీకు కుమారుడు పుడతాడని చెప్పిన మాటను పట్టుకుని విశ్వాసంతో నాకు ఆడపిల్ల పుట్టదు, అబ్బాయి పుడతాడు అని తను అందరితో చెప్పేది. దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు. దైవజనుల ప్రార్థన విని వారికి కుమారుని ఇచ్చాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించాడు. మీకు ఒక వింతైన సాక్ష్యం వినిపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి కొబ్బరి చెట్టు కాపు కాయట్లేదంటే గాడవెల్లి అనే ఒక ఊరుంది. ఇక్కడ అందరికీ పిల్లల్ని ఇస్తున్నావు బాబు, మా కొబ్బరి చెట్టు పైకంటే ఎదిగిపోయింది, చాలా సంవత్సరాలైంది కాయట్లేదు బాబు అని అందరికీ గర్భఫలం ఇస్తున్నావు, మా కొబ్బరి చెట్టు కూడా గర్భఫలం ఇవ్వని ప్రార్థన చేసిందట ఆమె. ప్రార్థన చేసి నా దగ్గరికి వచ్చి ప్రార్థన తైలం పట్టుకెళ్ళి కొబ్బరి చెట్టుకి పోసింది. అది మళ్ళీ నెల పొత్తేసింది. అద్భుతంగా కాయలు కాస్తే ఆ కాయలు ఉపరగుప్తం తైలాభిషేకాన్ని పట్టుకొచ్చింది. ఇలా జరిగిందని ఆ కాయలు చూపించి సాక్ష్యం ఇచ్చింది. అందరూ విన్నారు. ఈ సాక్ష్యాన్ని విని అందరూ కూడా మొక్కలకి తైలం పోయటం మొదలెట్టారు. తాడేపల్లిగూడెంలో ఒక సహోదరి అలా బత్తాయి చెట్టు అది 15 సంవత్సరాల నుంచి కాపు కాయట్లేదని అక్కడ కొబ్బరి చెట్టు కాపు కాసింది కదా, ఈ ప్రార్థనా తైలం వేస్తే అసలు ఏమవుతుంది అని చెప్పి తైలం పోస్తే అది అద్భుతంగా గెలలుగా గుత్తులుగా కాపు కాసింది. ఆ సాక్ష్యం ఏమో చూడండి, ఈమె పట్టుకొచ్చింది చూసారా ఒకసారి చూడండి. అంటే పాడి పంటల్లో కూడా అభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం ఈ యొక్క సాక్ష్యాన్ని విందాం. వీరు ఆకన్వారి తోట నుండి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. వీరు ఇక్కడికి తైలాభిషేకంలోకి వచ్చి అనేక మంది చెట్లు ఫలాలు లేనప్పుడు వారి ఇక్కడి నుంచి తైలం తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకి వేసినప్పుడు కొబ్బరికాయలు కాయడం, అలానే మామిడికాయలు కాయడం, ఈ సాక్ష్యాలన్నీ వింటూ ఉండేవారు. ఉన్నప్పుడు వారు కూడా వారి ఇంటి దగ్గర ఒకరు కొబ్బరి చెట్టు కాపు లేనప్పుడు ఇక్కడ నుండి తైలం తీసుకుని వెళ్ళి దానికి వేసినప్పుడు ఆ కొబ్బరి చెట్టు కూడా ఫలాలు ఇచ్చిందని వారు చెప్పారు. అప్పుడు సాక్ష్యం చెప్పలేకపోయాను. కానీ మళ్ళీ 15 సంవత్సరాలు అయిందంటండి బత్తాయి చెట్టు వేసి వారి ఇంటి దగ్గర, కానీ కాపు లేదు. మళ్ళీ అదే విశ్వాసంతో వారి ఇక్కడి నుంచి తైలం తీసుకుని వెళ్ళి ఆ బత్తాయి చెట్టుకి వేసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు గుత్తులుగా అంటే ఒక గుత్తుకి 10 కాయలు చొప్పున గుత్తులుగా కాయలు పండాయని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. బత్తాయి చెట్టు తైలం వేసినప్పుడు 15 సంవత్సరాల నుండి కాపు లేనటువంటి చెట్టు ఫలించిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇంకొక ఆమె మొన్న ఏలూరులో నారింజకాయలు మూటట్టుకొచ్చింది. ఇదేంటి అన్నాను, ప్రార్థన తైలం అయితే కాశిస్తుందంటే అంతే. ప్రియులరా, ఇంకొక సాక్ష్యం చూద్దాం. లాస్ట్ టైము మామిడికాయలు వచ్చినప్పుడు ఆమె అన్నది, మా అన్నయ్యకి పిల్లలు లేరండి పాస్టర్ గారు అంటే, ఇదిగో ఒక అరటిపండు ఆమె వెళ్ళిపోతుంది అనమాట, ఇదిగో నీ మేనల్లుడు పట్టుకెళ్ళి అంటే అది పట్టుకెళ్ళింది. ఆమె గర్భం ధరించింది. మొన్న మగపిల్లడు పుట్టాడని
ఈ నెల తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఆమె సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం విందాం. అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే, ఏదైనా సరే యేసు నామములో విశ్వసించినప్పుడు నువ్వు ఏ కార్యములో అయినా జయము పొందుతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇస్సాగయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆ బుడంకాయ గడు పుట్టిసాక మనిషి కూడా చూడలేదు కదా, నాన్నగారిని తీసుకొచ్చేది. ఇప్పుడు మీకు అందరికీ గుర్తుందో లేదో, మామిడికాయల సాక్ష్యం చెప్పాను కదండి. అప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు నన్ను, రెండోది అడిగారు కదా మీకు మేనల్లుడు కావాలని, అది జరిగిందా లేదా అని అందరూ అడుగుతున్నారు నన్ను. నిజంగానే దేవుని కృపచేత మరి ఎవరిని చూసినా మరి ఏమన్నా తెలుసుకుందామని ఆతృత మీద ఎవరిని అడిగినా కూడా అందరూ ఆడపిల్ల అనే చెప్పారండి. ఇస్సాగయ్య గారి మాట చేత నేను ప్రతి ఒక్కరికి చాలా బలంగా చెప్పానండి, ఖచ్చితంగా నాకు మేనల్లుడే పుడతాడు. అయ్యగారు నాకు చెప్పారు. నేను అందరితోనూ చాలా మొండిగా వాదించేదాన్ని. అందరూ అది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు కూడా చాలామంది అనుకున్నారు. నిజంగా దేవుని కృప చేత ఇస్సాగయ్య గారి మాట చేత నాకు మేనల్లుడు పుట్టాడండి. ఇదిగో మా నాన్నగారు మరి ఇంకా రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆ బాబుని తీసుకొచ్చి మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మళ్ళా గుంటూరులో మొన్న కవల పిల్లలు ఇద్దరిని ఎత్తుకొచ్చి సాక్షిని చూడండి. ఆ సాక్షి విందాం. కవలల సాక్ష్యం ఒకటి. వీరు వెంకసాయిపాలెం నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. వారు ఇక్కడికి ప్రార్థన శక్తికి వస్తుండగా దైవజనులతో వారు ప్రార్థన చేయించడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కవల పిల్లలు పుట్టారండి. ఒక కుమార్తె పుట్టడం జరిగింది. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం వల్ల వారికి గర్భఫలం పొందుకున్నారు. 2 కవల పిల్లలు, కుమార్తె పుట్టారు వారికి. దేవుడు వీరి సాక్ష్యం దీవించును గాక. మీకు ఏ పిల్లలు కావాలో కోరుకోండి. ప్రార్థించటానికి నేనున్నాను, ఇవ్వటానికి ఆయన ఉన్నాడు, అడగటానికి మీరున్నారు, క్రియ జరిగించడానికి పరిశుద్ధాత్ముడు సమీపముగా ఉన్నాడు. ఏ మోడల్ కావాలో కోరుకోండి. మన దగ్గర ఎన్ని మోడళ్ళు ఉన్నాయి? ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 5,900 మోడల్స్ ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పంటలు పాడైపోతున్నాయా? యేసునందు విశ్వసించండి. ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాసం ఎలాగుంటుందంటే, మీరు అనుకోవచ్చు కాయలు పట్టుకెళ్తే పిల్లలు పుడతారా, లేకపోతే తైలం పోస్తే జరుగుతుందా అని. దైవజనుడు ప్రవక్త ఎలీషా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఇల్లు కట్టుకోమంటావా వద్దంటావా అని అడిగాడు. వద్దులే, ఇప్పుడు ఇంకా టైం లేదు, ఇంకా నువ్వు ఇల్లు పని మొదలెట్టుకన్నాడు. మళ్ళీ వచ్చాడు 2 నెలల తర్వాత, ఇంకా వద్దన్నాడు. మళ్ళీ వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు సరే ఇప్పుడు ఇల్లు కట్టుకో, పని మొదలెట్టు అన్నాడు ప్రవక్త. అంటే పని మొదలెట్టడానికి దొంగ కొడదామని చెప్పి చెట్టు ఎక్కాడు. అడవిలో చెట్టుకి ఎక్కకుండా ఆ మనుషుడు ఏం చేశాడంటే నదిలోకి ఒరుగున్న చెట్టు కొమ్మ కొట్టుతున్నాడు. కొంచెం అది వాటర్ అది బాగుందని ఆ కొమ్మ కొడుతూ ఉంటుంటే గొడ్డలు వెళ్ళి ఆ నదిలో పడిపోయింది. ఎందులో పడింది? నదిలో పడిపోయింది. నదిలో పడిపోతే వెంటనే మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు ఇల్లు పని మొదలెట్టమన్నావు, శుభం అంటావు, కొమ్మ కొట్టడం మొదలెడితే అది గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయిందని చెప్పాడు. అలా చెప్తే బాగానే ఉండు. ఇంకా ఎక్కువ ఏం చెప్పాడంటే, ఆ గొడ్డలు నాది కాదు, అది వాళ్ళు అసలే మామూలు వాళ్ళు కాదు, అక్కడో గాజువాక అనుకోండి, ఓకేనా, మామూలు వాళ్ళు కాదు, అది చాలా ప్రమాదం, వాళ్ళకి ఇప్పుడు పడిపోయిందని చెప్తే ఇంకా నన్ను బ్రతకనివ్వరు, నన్ను నిలబడినివ్వరు అని చెప్తే ప్రవక్త అన్నాడు, కంగారు పడకు, ఏడవకు, ఎక్కడ పడిపోయింది అన్నాడు. పలానా నది పలానా చోట అన్నాడు. సార్ నేను వస్తున్నాడు అన్నాడు. వచ్చాడు ప్రవక్త దగ్గరికి వచ్చి, ఎక్కడ చెట్టు ఎక్కావు అన్నాడు. ఇక్కడ చెట్టు ఎక్కాను అన్నాడు. ఇక్కడి నుంచి కొడుతుంటే పడిపోయింది, చేతిలో కావుండిపోయింది, గొడ్డలేమో ఊడు కిందడిపోయింది అన్నాడు. దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేసి ఒక కట్టెని అలా వదిలితే ఆ పడిపోయిన గొడ్డలు వచ్చి ఆ కట్టెని గుచ్చుకుంది పైకి వచ్చి. గట్టిగా చప్పట కొట్టి ప్రవహిస్తుంది. బాగా గమనించండి. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా అనే ప్రదేశం వస్తుంది.
నేను వెళ్ళాను అక్కడికి. ఆ మారా అనేటువంటి ప్రదేశంలో ఇశ్రాయేలీలకి నీళ్లు లేవని పెద్ద నుయ్యి తవ్వారు. పాస్టర్ గారిని అడిగారు మోషేని, తవ్వండిరా అన్నాడు. తవ్వితే ఆ నీళ్లు చేదుగా వచ్చేసినాయి. ఎలాగొచ్చినాయి? ఒగర చేదుగా ఉన్నాయి. చాలా చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నావు. నువ్వు ప్రార్థన చేసేమో నుయ్యి తవ్వమన్నావు, తవ్వితే నీళ్లు చేదుగా ఉన్నాయంటే అక్కడ దైవజనుడు మోషే ప్రార్థన చేస్తే నీళ్లు మధురంగా మారచ్చు. కానీ అక్కడ ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసి అక్కడ ఏం వేసాడు ఆయన ఆ బావిలో ఒక కట్టేస్తే అదంతా కూడా మంచినీళ్ళుగా మారిపోయింది. అంటే విశ్వసించటానికి ఏదో ఒకటి మనకి దేవుడు సూచనగా పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు 2 పాయలు అవ్వచ్చు, అది ప్రార్థన చేస్తే అయిపోతుంది. కానీ ఆ మోషే చేతిలో ఉన్న స్టిక్ని ఆ సముద్రంలో కొట్టుగా అది 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే నీళ్లను ముట్టుకుంటే నీళ్లు రక్తం అవుతుంది. నీళ్లు ప్రార్థన చేస్తే రక్తం అవ్వాలంటే అవుతుంది మోషే. కానీ ఆ కర్రను టచ్ చేసినప్పుడు ఆ ఐగుప్తు నదులన్నీ కూడా రక్తముగా మారిపోయినాయి. అంటే మనం విశ్వసించటానికి ఏదో ఒకటి మనకి విశ్వాసము పరిపూర్ణత చెందటానికి. ఎందుకంటే మన విశ్వాసము శరీరమును దాటి ప్రాణమును దాటి ఆత్మకు రావాలి. శరీర ప్రాణ ఆత్మ ఒక్క విషయం మీద నమ్మకం పరిపూర్ణత చెందిందంటే అప్పుడు ఆటోమేటిక్గా దేవుని కార్యాలు విడుదలైపోతాయి అన్నమాట. ఆమేన్. మన శరీరము జయించడానికి, ప్రాణమును జయించి ఆత్మను జయించి విశ్వసించటానికి ఒక పండు, ఒక ఫలమో, ఒక పదార్థమో ఏదో ఒకటి పరిశుద్ధాత్ముడు మనకు ముందు బయలుపరిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇలాగా థియాలజికల్గా మనం చూస్తే ఎన్నో ఆధారాలు మనకు దొరుకుతూ ఉంటుంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు కొందరు విమర్శించవచ్చు, కొందరు ఎగతాళిగా మాట్లాడచ్చు. తెలియని వారికి ఎర్రితనము, తెలుసున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. ఎన్నో సంవత్సరాలు పునాది మీద కట్టబడిన ఈ సేవ ప్రార్థన శక్తి ఇది సడన్గా ఒక అవతరించింది కాదు. ఇది భయంకరమైనటువంటి శోధనల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు కుటుంబాన్ని దర్శించటం, సేవలకు పిలవటం, నా తండ్రి పరిచర్య చేసి చేసి ఈ ప్రార్థనా శక్తి ఈరోజు ఫలాలుగా మారింది. దీని వెనకాల 45-46 సంవత్సరాలు లోతైన అనుభవం కలిగినటువంటి పరిచర్య. అందుకనే ఈ పరిచర్యలో యేసు ప్రభు వారు 100% నిలిచి ఉన్నారు. కనుకనే ఆయన నామమును ఏది అడిగినా కాదనకుండా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడు. ఆమేన్. అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. 7 బాధలు కలిగినను నీకే కీడును తగులదు. డబ్బు కాదు, అష్టైశ్వర్యాలు కాదు. ఫస్ట్ నువ్వు బ్రతకాలి, ఫస్ట్ నువ్వు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నెల ఒక ప్రత్యేకమైన మాట, ఏడుస్తున్నావు కదా, నాకు రోగం ఉంది, ఏదో వచ్చింది, తెలియకుండా ఏదో నన్ను ఆవరిస్తుంది, నాకు అందుకే సడన్గా ఏదో తేడా అవుతుంది, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళిపోలేమో, లేకపోతే నాకు ఏదైనా జబ్బు వచ్చేస్తుందేమో, ఏదైనా ఆపరేషన్ పడుతుందేమో, ఆ ఆర్గన్స్ తీసేస్తారా, పేగులు కట్ చేస్తారా, ఏదైనా తీసి పడేస్తారా బయటకు అని అనుకున్నావా? విశ్వాసం ఉంచు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడాడు. నీవు క్రీస్తు చేతిలో పరిపూర్ణమైన దేహము కలిగిన మనిషిగా ఉండబోతున్నావు. నీ డేరా క్షేమ నివాసము. 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను నువ్వు విడిపించబడతావు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి వందనాలు దేవా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రామిస్ లార్డ్ అని ప్రభుని స్తుతించాడు. నీ వాగ్దానాన్ని బట్టి వందనా. ఏదో రోగం అని ట్యాబ్లెట్లు మింగుతున్నావా? నేను పడిపోతానేమో, ఎంతో కాలం బ్రతకనేమో అనుకుంటున్నావా? నేను బిడ్డ పెళ్లి చేస్తానా? పెళ్లి చేసే వరకు ఉంటానా? పెళ్లి చేసిన మరుక్షణం నేను చచ్చిపోతే చాలనుకుంటున్నావా?
కుమారుడు పెళ్లి చేస్తే చాలు, ఒక మనవణ్ణి చూస్తే చాలు. ఏమో నా వల్ల కాదు, నా బాధ్యత ఏదో చేసి నేను త్వరగా చచ్చిపోతేనే మంచిది. రోగంతో బయటపడి కంటే రోగంతో కుళ్ళి చచ్చిపోయాడంటే అందరూ మళ్ళీ వేరేగా చెప్పుకుంటారని ఏడుస్తున్నావా? భయపడకు, ఏ తెగులు నీ దగ్గరికి రాదు. ఒకవేళ 6 బాధలు నీకున్నాయేమో, 7వ బాధ ఊహించని బాధని నావరించిందేమో, అయినా నువ్వు బయటపడతావు. నీ ఇల్లు, నీ శరీరము, నీ గుండె నెమ్మదిగా ఉండబోతోంది. నువ్వు నీ ఇంటి వస్తువులు ఏది చెక్ చేసుకున్నా, నీ శరీరంలో మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేయించుకో, మెడికల్ చెకప్, అన్నీ ఆశీర్వాదకరంగా ఉందని చెబుతాడు ఆయన. స్వస్థపరచడైనా ఆ స్వస్థతను బట్టే మరలా నీ గర్భఫలం వస్తుంది. ఆ స్వస్థతను బట్టే నీకు కొత్త తెలివి, కొత్త జ్ఞానము నీకు రాబోతోంది. హల్లెలూయా. అయ్యా, ఇంత సత్తువ గల సంఘానికి, జీవం గల వాక్యానికి నన్ను దగ్గర చేస్తున్నది నీకు వందనాలు. నా పాపాలు క్షమించు బాబాని. తెలుసో తెలియక నేను తప్పు చేశానేమో, తెలుసో తెలియక నేను పాపం చేశానేమో. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో నన్ను కడుగు. నాకు బ్రతుకుతానని ఆశ లేదయ్యా, కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. నేను బ్రతుకుతాను, నేను సాధిస్తాను, నేను జయము పొందుతాను. ఎస్, దేవుని ఆత్మ నీతో ఉంది. అందరూ ప్రార్థనలో ఉండండి. జీవముల దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ, యేసు రక్షకుడు, ఆయన పాపాలు క్షమించేవాడు. ఆయన ఎదుట నీ పాపాలని క్షమించమని అడుగు. నీ డేరా క్షేమ నివాసమై ఉండును.